అమ్మాయిల పెళ్లి, ఆర్థిక స్వతంత్రం, పిల్లలు. దీనికి సంబంధించి ఉపాసన కొడుదల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో కొత్త చర్చకే దారితీశాయి. ఆ డిస్కషన్ పై స్పందించిన ఉపాసన మరొక పోస్టు పెట్టి సరికొత్త ప్రశ్నలు లేవనెత్తారు. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఎందుకు చర్చ జరిగింది? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సామాజిక ఒత్తిడికి లొంగకుండా అమ్మాయిలు ప్రేమ వివాహం చేసుకోవటం తప్ప? సరైన భాగస్వామి దొరికే వరకు వేచి ఉండడంలో తప్పుందా? పరిస్థితులకి అనుగుణంగా పిల్లల్ని ఎప్పుడు కనాలో నిర్ణయించుకోవటం తప్ప? పెళ్లి, పిల్లల గురించి ఓ మహిళ కెరియర్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి అనుకోవటం తప్ప? ఇవి అపోలో సిఎస్ఆర్ చైర్పర్సన్ కొణిదెల ఉపాసన సోషల్ మీడియా వేదికగా తనని విమర్శిస్తున్న వారికి సంధించిన ప్రశ్నలు. ముఖ్యంగా మహిళలు, కెరియర్, పెళ్లి, ఎగ్ ఫ్రీజింగ్ పై ఉపాసన వ్యాఖ్యల్ని కొందరు తప్పుపట్టారు. మీ వ్యాపారం పెంచుకునేందుకు ఇలాంటి కబుర్లు చెబుతున్నారా అని నోరు పారేసుకున్నారు. మహిళల స్వేచ్ఛ, స్వతంత్రం, నిర్ణయాధికారంపై ఆమె చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలకు దిగారు. హైదరాబాద్ ఐఐటి క్యాంపస్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన విద్యార్థులతో డిస్కషన్లో భాగంగా పెళ్లిపై వారి అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నారు. ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు ఎక్కువ మంది అబ్బాయిలు హ్యాండ్ రైజ్ చేశారని ఉపాసన చెప్పారు. అంటే అమ్మాయిలు ఎక్కువగా కెరియర్పై ఫోకస్ చేస్తున్నారని, ఇది కొత్త ప్రగతిశీల భారతదేశం అని అన్నారు ఆమె. దీనికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. నేను 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నా. వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల 29 ఏళ్లప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నా. 36వ ఏట ఓ బిడ్డకు తల్లినయ్యా. ఇప్పుడు 39 ఏళ్లు. త్వరలో కవలలకి జన్మనివ్వబోతున్నా. నేను వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చానో కెరియర్కి అంతే ప్రాధాన్యత ఇచ్చాను. నా దృష్టిలో కెరియర్, పెళ్లి ఒకదాంతో మరొకటి పోటీ కాదు. కానీ ప్రతి దానికి ప్రత్యేక సమయం ఉంటుంది. మహిళలకు అతిపెద్ద ఇన్సూరెన్స్ ఏంటంటే అండాలు భద్రపరుచుకోవటం. అప్పుడు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనేది నిర్ణయించుకోవచ్చు. ఈ రోజు నేను నా సొంత కాళ్ళపై నిలబడ్డాను. నా కోసం నేను జీవిస్తున్నా. ఆర్థిక భద్రతే నాలో ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పుకొచ్చింది. అందుకే మీ లక్ష్యాలతో సిద్ధంగా ఉండండి. కెరియర్ మార్గాన్ని ఎంచుకోండి. ఆరోగ్యం, ఆర్థికం, బంధం ఈ మూడింటి విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోండి. మీ గోల్, విజన్ స్పష్టంగా, మీరు అన్స్టాపబుల్ అంటూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. దీనిపై స్పందిస్తూ మరొక పోస్టు పెట్టారు ఉపాసన. నా వ్యాఖ్యలపై ఆరోగ్యకరమైన చర్చ జరగడం సంతోషంగా ఉందన్నారు. సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయిలు వెయిట్ చేయటం తప్ప? పిల్లల్ని ఎప్పుడు కనాలో నిర్ణయించుకోవటం తప్ప? అంటూ మరొకసారి ప్రశ్నలు సంధించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.